విజయ్ గారికి ఏంటంటే అసలు విజయ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తారో జనం తెలియదు. మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ అసలు. విజయ్ ఇస్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. ఒక యాక్టర్కి తను చేసిన మూవీస్ కన్నా తనకిచ్చిన ట్యాక్సే ఎక్కువ ఉన్నాయంటే అది విజయ్ దేవరకొండకే. మాస్ ఆడియన్స్లో క్రేజ్, మీడియాలో క్రిటిసిజం, ఈ రెండు కేటగిరీస్లో తన పేరు వినిపిస్తూనే ఉంటుంది. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫ్యూ సక్సెస్ మూవీస్ అండ్ ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చిన హీరో అంటే ఇమీడియట్గా క్రేజ్ తగ్గుద్ది. కానీ విజయ్కి మాత్రం తన క్రేజ్కి బ్రేక్ ఎక్కడా పడలేదు. ఓవర్ ఏ డికేడ్ ఆఫ్ లాంగ్ జర్నీలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేసిన విజయ్కి ఫ్లాప్స్ వచ్చిన ప్రతిసారి ఎండ్ ఆఫ్ రౌడీ అని హెడ్లైన్లో ఎన్ని వచ్చినా విజయ్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎప్పుడూ స్టేబుల్గానే ఉంది. తెలుగులో కల్ట్ క్లాసిక్ అర్జున్ రెడ్డితో ఒక జనరేషన్కి ఫేవరెట్ స్టార్ అయితే బాలీవుడ్లో కూడా తన మార్క్ క్రియేట్ చేశాడు విజయ్. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ చెప్పారు. ఎంతో ప్రేమను చూశాడు విజయ్, అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశాడు. అండ్ దట్స్ 100% కరెక్ట్. విజయ్ తన కెరియర్ ఎర్లీ ఫేస్లోనే మాస్ హీరో, క్లాసీ లవర్ బాయ్, థ్రిల్లర్ లాంటి అన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ని ట్రై చేశాడు. అండ్ విజయ్ మూవీ జర్నీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వచ్చేది పెళ్లి చూపులు మూవీ. ఆ మూవీలో విజయ్లో కనిపించిన ఫ్రెష్నెస్ కానీ, ఆ సింపుల్ స్క్రీన్ ప్రెజెన్స్, బాయ్ నెక్స్ట్ డోర్ టైప్ క్యారెక్టర్ వల్ల పెళ్లి చూపులు మూవీ సక్సెస్లో విజయ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఆ సినిమా రిలీజ్ తర్వాత విజయ్కి అంత ఫేమ్ రాకపోయినా కానీ విజయ్కి రియల్ క్రేజ్ వచ్చింది మాత్రం అర్జున్ రెడ్డితోనే. అర్జున్ రెడ్డి మూవీ విజయ్ లైఫ్కి ఒక సెన్సేషన్. ఆ మూవీలో ఉన్న ఇంటెన్సిటీ, క్యారెక్టర్లో ఉన్న బోల్డ్నెస్ అవన్నీ విజయ్కి ఉన్న యాటిట్యూడ్కి పర్ఫెక్ట్గా సింక్ అవుతాయి. అండ్ ఈ మూవీ రిలీజ్ తర్వాత విజయ్కి రౌడీ అనే ట్యాగ్ పడిపోయింది. యూత్లో ఆ మూవీలో ఉన్న రెబల్ యాటిట్యూడ్, ఫియర్లెస్ క్యారెక్టర్ వల్ల ఇన్స్టెంట్లీ కనెక్ట్ అయిపోయింది. అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. కాలేజ్ స్టూడెంట్స్, సోషల్ మీడియాలో మీమ్స్, ఈ ఒక్క మూవీతోనే స్టార్ హీరోకి కావాల్సిన ఫ్యాన్ బేస్ వచ్చింది విజయ్కి. బట్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే విజయ్ ఈ ఒక్క జోనర్లోనే ఫిక్స్ అయిపోలేదు. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత ఇమీడియట్గా గీతా గోవిందం లాంటి ఒక ఇన్నోసెంట్ క్యూట్ లవర్ బాయ్ రోల్ చేశాడు. ఈ క్యారెక్టర్లో విజయ్ ప్రీవియస్ మూవీతో కంపేర్ చేస్తే కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఈ మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యారు విజయ్. రష్మికతో తన కెమిస్ట్రీ అండ్ నేచురల్ యాక్టింగ్ వల్ల విజయ్ మాస్ ప్లస్ క్లాస్ ఆడియన్స్ ని కూడా ఇంప్రెస్ చేశాడు. ఆ తర్వాత టాక్సీవాలా మూవీతో డిఫరెంట్ రూట్ కి వెళ్ళాడు విజయ్. ఒక హర్రర్ టైప్ సైఫై థ్రిల్లర్ మూవీ ఇది. స్టార్టింగ్ లో యావరేజ్ టాక్ వచ్చినా వర్డ్ ఆఫ్ మౌత్ తో ఈ మూవీ కూడా హిట్ అయ్యింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే విజయ్ తన ఇనిషియల్ కెరియర్లోనే డిఫరెంట్ స్క్రిప్ట్స్, బోల్డ్ చాయిసెస్తో ఆడియన్స్లో ఒక మినిమం గ్యారంటీ స్టార్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రతి యాక్టర్కి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాగే విజయ్కి కూడా ఒక టఫ్ ఫేజ్ స్టార్ట్ అయింది. గీతా గోవిందం అండ్ టాక్సీవాలా తర్వాత విజయ్ కెరియర్కి మొత్తానికి బ్రేక్ పడింది. మెయిన్ రీజన్ స్టోరీ సెలక్షన్లో తప్పులు. నోటా లాంటి ఒక పొలిటికల్ డ్రామా మూవీ ట్రై చేశాడు. న్యూ జోన్లో ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే ధైర్యం ఉండాలి. అండ్ విజయ్ ఆ మూవీని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేశాడు. కానీ ఈ సినిమా ఆడియన్స్కి ఎక్కడ కనెక్ట్ అవ్వలేకపోయింది. విజయ్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్నప్పటికీ మూవీ మాత్రం ఫ్లాప్ అయ్యింది. తర్వాత డియర్ కామ్రేడ్. స్టార్టింగ్లో ప్రామిసింగ్ స్టోరీ, ఎమోషన్స్ స్ట్రాంగ్గా ఉంటాయని అనుకున్నారు. కానీ స్టోరీ నరేషన్లో ఇంపాక్ట్ మిస్ అయింది. సినిమా హెవీగా ఫీల్ అవ్వడం వల్ల, స్లో నరేషన్ వల్ల ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు. కానీ విజయ్ కెరియర్ కి రియల్ షాక్ వచ్చేసి వరల్డ్ ఫేమస్ లవర్ అండ్ లైగర్ తోనే. ఈ రెండు మూవీస్ విజయ్ ఫ్యాన్స్ ని కూడా డిసప్పాయింట్ చేశాయి. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో రొటీన్ ఫీల్, స్లో స్క్రీన్ ప్లే అండ్ లైగర్కి వచ్చేసరికి హైప్కి తగ్గట్టుగా కంటెంట్ లేకపోవడం అండ్ విజయ్ ఇమేజ్కి ఎక్కడ సెట్ అవ్వకపోవడం వల్ల రెండు మూవీస్ థియేట్రికల్గా కూడా టాక్లో కూడా ఫెయిల్ అయ్యాయి. ఇక రీసెంట్గా ద ఫ్యామిలీ స్టార్ కూడా బాక్స్ ఆఫీస్లో ఫెయిల్ అయ్యింది. ఈ ఫేజ్లో విజయ్ కంటిన్యూస్గా రాంగ్ చాయిసెస్, తన ఇమేజ్కి తగ్గ క్యారెక్టర్స్ని చేయకపోవడం వల్ల నెగిటివిటీని కంప్లీట్గా ఫేస్ చేశాడు. ఇంకా సినిమా ఫెయిల్యూర్స్తో పాటు విజయ్కి కాంట్రవర్సీస్ కూడా ఎక్కువయ్యాయి. పబ్లిక్ అపియరెన్సెస్లో, ప్రమోషన్స్లో తన డైరెక్ట్ అండ్ బోల్డ్ కామెంట్స్ ఆడియన్స్ కి అగ్రెసివ్ గా అనిపించాయి. సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ పెరిగింది, ఎస్పెషల్లీ తన యాటిట్యూడ్ గురించి. రీసెంట్ గా ఒక ఫిలిం ఈవెంట్ లో ట్రైబల్స్ గురించి చెప్పిన కామెంట్స్ వల్ల కాంట్రవర్సీయే క్రియేట్ అయ్యింది. అండ్ దానికి లీగల్ కంప్లైంట్ కూడా వచ్చింది. విజయ్ తర్వాత దానికి అపాలజీ ఇవ్వడం, క్లారిఫికేషన్ ఇచ్చినా డ్యామేజ్ మాత్రం కంప్లీట్ గా అయిపోయింది. ఈ పీరియడ్ లో విజయ్ కి సక్సెస్ లేకపోవడం, అందరూ నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడం కంప్లీట్ టఫ్ టైం నడిచింది. అండ్ ఈ నెగిటివిటీలో కూడా విజయ్ ఎక్కడా ఫేడ్ అవ్వలేదు. స్మార్ట్ డెసిషన్స్ తో ఫ్యూ ఇంపాక్ట్ఫుల్ క్యామియో రోల్స్ లో కనిపించి ఆడియన్స్ కి ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాడు. జాతరత్నాలు, మహానటిలో ఇంపార్టెంట్ రోల్ అండ్ కల్కి 2898 ADలో అర్జునుడిగా పవర్ఫుల్ అపియరెన్స్ ఇచ్చి లీడ్ రోల్స్ లో హిట్స్ లేకపోయినా విజయ్ తన ప్రెజెన్స్ తో తన రౌడీ మార్క్ మెయింటైన్ చేస్తూనే వచ్చాడు. నౌ కమింగ్ టు ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్, కింగ్డమ్ మూవీ. ఈ మూవీ విజయ్ కెరియర్ కి అల్టిమేట్ గా ఒక కంబ్యాక్ అవ్వాలి అండ్ ఈవెన్ తన కెరియర్ కి ఒక బెస్ట్ వర్క్ అవ్వాలి. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. గౌతమ్
ఒక న్యూ డైరెక్టర్ లా కాకుండా తన టాలెంట్ ని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. తన ముందు సినిమా జెర్సీ ఒక మాస్టర్ పీస్. అది కేవలం క్రిటికల్ గా అప్రిషియేటెడ్ మూవీయే కాదు, ఆడియన్స్ కి కూడా హార్ట్ కి టచ్ అయిన మూవీ అది. గౌతమ్ కి ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. తన యాక్టర్స్ నుండి ఇంటెన్స్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలో తెలుసు. అండ్ తన స్టోరీస్ ఎప్పుడు గ్రౌండెడ్ గా ఉంటాయి, బట్ ఇన్స్పైరింగ్ గా కూడా ఉంటాయి. నానితో జెర్సీ లాంటి మ్యాజిక్ క్రియేట్ చేసిన తర్వాత ఇమాజిన్ వాట్ హీ కెన్ డూ విత్ విజయ్. అండ్ విజయ్ స్టార్టింగ్ నుంచే తన కెరీర్ లో మంచి ఇంటెన్స్ రోల్స్ చేశాడు. గౌతమ్ ఫస్ట్ ఫిలిం మళ్ళీ రావా కూడా చాలా పాజిటివ్ టాక్ తో వచ్చింది. గౌతమ్ స్టోరీ టెల్లింగ్ అండ్ విజయ్ రా ఎనర్జీ కాంబినేషనే ఈ కింగ్డమ్ మూవీని ఒక ప్రామిసింగ్ గా చేస్తుంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ కి మెయిన్ అసెట్ మ్యూజిక్ బై అనిరుద్. ఫిలిం ఒక లెవెల్ ఉంటే అనిరుద్ మ్యూజిక్ వల్ల ఆ ఫిలిం వేరే లెవెల్ కి వెళ్తుంది. ఒక డెప్త్ అండ్ ఇంటెన్సిటీ యాడ్ చేసే మ్యూజిక్ ఇస్తాడు అనిరుద్. తన బీజిఎం అండ్ సాంగ్స్ కి ఒక కల్ట్ ఫాలోయింగే ఉంది. అండ్ తన ఇన్వాల్వ్మెంటే ఈ కింగ్డమ్ మూవీకి ఒక హ్యూజ్ ప్లస్. అండ్ ఫైనల్లీ ద ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ క్వాలిటీ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేయడంలో వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ట్రాక్ రికార్డే ఉంది. అండ్ అవి కమర్షియల్లీ సక్సెస్ఫుల్ అండ్ క్రిటికల్లీ అక్లైమ్డ్ కూడా. వాళ్ళు సపోర్ట్ చేసే ప్రతి ప్రాజెక్ట్కి ఒక ఇమ్మెన్స్ క్రెడిబిలిటీ వస్తుంది. అండ్ ఇప్పుడు కింగ్డమ్ మూవీకి మొత్తం ఒక స్టెల్లార్ టీమ్ ఉంది. విజనరీ డైరెక్టర్, కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న టాలెంటెడ్ యాక్టర్, టాప్ టైర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఒక రెప్యూటెడ్ ప్రొడక్షన్ హౌస్. కింగ్డమ్ మూవీకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇది విజయ్ దేవరకొండకి ఒక కంబ్యాక్ ఫిల్మే కాదు, ఒక ల్యాండ్ మార్క్ ఫిలిం కూడా అవ్వచ్చు. అండ్ ఇది తన ఇమేజ్ ని రీడిఫైన్ చేయగలిగే మూవీ. అండ్ ఫైనల్లీ విజయ్ దేవరకొండ మూవీ జర్నీ ఒక రోలర్ కోస్టర్ లాంటిది. సక్సెస్, స్టార్డమ్, కాంట్రవర్సీస్, ఫెయిల్యూర్స్ అన్ని చూసిన విజయ్ కి ఇప్పుడు ఒక గ్లోరియస్ కంబ్యాక్ కోసం చూస్తున్నాడు. తను ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసినా తన రౌడీ కల్ట్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కింగ్డమ్ మూవీ తన కెరియర్ కి ఒక క్రూషియల్ టర్నింగ్ పాయింట్ అవ్వాలి. అండ్ లెట్స్ హోప్ కింగ్డమ్ మూవీ ఒక మాస్టర్ పీస్ ని డెలివర్ చేస్తుందని. అండ్ అందరి హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కి కింగ్డమ్ రీచ్ అవుతుందని. అండ్ రీసెంట్ గా ట్రైలర్ వచ్చింది కదా, కింగ్డమ్ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.